బ్యూరోక్రాట్ ఇచ్చిన బుర్ర తక్కువ ఐడియాకి పుస్తకం మీద బొమ్మ వేసాడు, ఆ దిక్కుమాల వాళ్ళకేమో రంగులు వేసి తెచ్చాడు. అవును, ఈ రెండు కనుక చేయకపోతే నా భూతో నా భవిష్యత్తు. అల్లప్పుడు పోలవరం ఏటీఎం కేంద్రం వాడేసి చంద్రబాబు నాయుడుకి లేసారి ల్యాండ్ టైటిలింగ్ పులి పిల్లలు తిన్నట్టు తినేసింది ఈసారి ప్రభుత్వం. ఇదే నా ప్రాజెక్టు, ఆయన పొరపాట్లు చేయడం ఏంటి, ఆయన ల్యాండ్ ఎత్తుకోవడం ఏంటి, ఒక్క మాట మాట్లాడు బీజేపీడు చెప్పండి సార్. మాట్లాడలేదు మరి ఇప్పుడు పెమ్మసాని గారు బ్రహ్మాండం చెప్తున్నారు కేంద్ర మంత్రిగా, ల్యాండ్ టైటిలింగ్ చాలా మంచిది, మా చెడ్డ బ్రహ్మాండమైంది. అలా ఇప్పుడు విద్యుత్ మీటర్లు ఎక్కడ పెడితే బద్దలు కొట్టిండి అని చెప్పాడు లోకేష్ గారు అయితే ఏకంగా రాయలసీమ పర్యటనలో. మరి ఇప్పుడు విద్యుత్ మీటర్లు పెడితే ఈ భారతానికి తెలంగాణ ముఖ్యమంత్రి 25,000 కోట్లు తృణప్రాయంగా వదులుకున్నాడు విద్యుత్ మీటర్ల మీద వచ్చే సబ్సిడీకి. ఇప్పుడు పెట్టేశారు. వీళ్ళు చేస్తే మంచి, అవతల చేస్తే అచ్చ రాష్ట్రాన్ని బెస్ట్ పట్టించడానికి వచ్చారు. ఇంకొకటి అండి, విద్యుత్ మీటర్ల సంగతి అయిపోయిన తర్వాత ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్కి రండి. హెల్త్ సెక్టర్లో నేను ఇందాక ఒకటి చెప్తుంటే మీరు కాంట్రాక్ట్ చేశారు హెల్త్ సెక్టర్కి సంబంధించి. 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజు గ్రౌండ్ అయినాయి, అవి ఆపరేషనల్లోకి వచ్చేసినాయి. మిగిలిన 12కి మీకున్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మీరు ఎంతసేపు 750 సీట్లు వదులుకున్నారంటున్నారు మీరు. అభ్యంతరం అంటే చిన్న విషయం చెప్తాను సార్. కడప మీరు పులివెందులు వెళ్దాం, ఆ కాలేజ్ చూస్తే ఇది మన సెక్రటరియట్ లాగా ఉంటుంది తెలుసా, అలాగ ఉంది ఆ కాలేజీ. కడప రిమ్సా మీరు అనేది? కడప మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజ్ కడప. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే మంత్రి సత్య నిలబడి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆయన చెప్తాడు, హాస్టల్ లేవండి, హాస్టల్ బిల్డింగ్ లేనందుకు ఈ ఇయర్ ఫంక్షనింగ్ ఇవ్వలేదట. ఎంత ఘోరం సార్. మనకి కేంద్ర ప్రభుత్వం విభజనలో ఇచ్చిన కాలేజీలు బిక్కుమని అద్దె భవనాలు ఎడుస్తున్నాయి, ఇప్పటికీ సొంత భవనాలు లేక. ఎలా మాట్లాడుతున్నారు చూడండి సార్, ఎంత కన్వీనియంట్గా. అవును, రైట్. దే ఆర్ టేకింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఓకే, ప్రోగ్రెస్ హ్యాంపర్ అవుతుందని. ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లు అండి 4,200 కోట్లు బిల్లులు ఇవ్వాలి, 4,600 కోట్లు. ఇన్ని 1,61,000 కోట్లు అప్పులు చేశారు. ఆ బిల్లులు చెల్లిస్తే ఎంతమందికి అండి? అది నిజంగా ఎంత ఆపన్నహస్తం అండి ప్రజలకి. 25 లక్షల రూపాయలు మెడికల్ ఫెసిలిటీ ఇస్తారు దాంట్లో. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బసవతారకం హాస్పిటల్కి 480 కోట్ల ఎంత బిల్లులు బకాయిలు ఉంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం, నో ఆర్గ్యుమెంట్, అపాయింట్మెంట్ కూడా అక్కర్లేదు, బిల్లు క్లియర్ చేయండి అని చెప్పలేదు బసవతారకం హాస్పిటల్కి. ఎస్, చెప్పుకోవాలి మరి ఇదంతా బయటకు వచ్చి. ఎందుకు చెప్పాలి సార్? మీ నాన్నగారు ఎప్పుడైనా చెప్పారు బయటకు వచ్చి, ముఖ్యమంత్రి స్థానం అంటే తండ్రి చేయరు, నేను మీకు ఇచ్చేసాను. ఆయన కష్టాన్ని కడుపులో పెట్టుకొని నిజాలు చెప్తున్నాడు సార్. ఇప్పుడు చూడండి, మీ నాన్నగారు సైకిల్ కొంటానన్నప్పుడు ఈ పండగకి కొంటానంటే లేదురా ఫైనల్ ఎగ్జామ్ రాయి, నీకు ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ వస్తే కొంటానంటాడు. దాని అర్థం ఏంటి? ఆయన ఈ దసరా ఎగ్జామ్స్ నుంచి మన ఫైనల్ ఎగ్జామ్ లోపల 10-20 రూపాయలు వెనక దాచి మనకు సైకిల్ కొనడానికి ప్రణాళిక వేసుకుంటాడు. అలా నేను మీకు పెంచే 1,000 రూపాయలకి 500 స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్లోనూ లాస్ట్ ఫైనల్కి నేను 500 పెంచుతాను, టోటల్ 4,000 చేస్తానని ఆయన తాపత్రం ఏం పడ్డాడు. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ 250 పెంచుకోవచ్చు. వీళ్ళు సీట్లు పాట పడినట్టు, మార్గదర్శి సీట్లు పడినట్టు 4,000 అయినస్తే అమ్మఒడి అంటే కాలు తేలేసేసారు, సంవత్సరం అయింది. రైట్. ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వం చేస్తున్న వాటిలో పూర్తిగా వ్యతిరేక కోణాలే కనిపిస్తున్నాయి. ఒకటి మంచి జరగలే కదా, ప్రొయాక్టివ్ అప్రోచ్ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం తప్ప, అది కూడా హుటాహుటిన ఎగ్జిస్టింగ్ పీపుల్కి 3,000 నుంచి 4,000. మనకు చూడండి, ఉద్యోగం చేస్తున్నాం, కొత్త ఉపాధి ఏం లేదు, దానికి 1,000 రూపాయలు బోనస్ వచ్చింది, అంతే కదా. ఇంతలో దానికి కొత్తదనం ఏముంది? వాసుదేవన్ గారికి ప్రపంచం తెరబడిపోయి ఉద్యోగం వచ్చింది, ఇక్కడ నుంచి బీబీసీకి వెళ్ళిపోయాడు, బీబీసీ సీఈఓ అయిపోయాడంటే అయ్యో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది సీఈఓ అని. వైఎస్ఆర్సీపీ పోరాటం ఇవాళ 3 పార్టీల మీద చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఆ స్ట్రెంగ్త్ అని అయి ఉన్నారా? అంటే ఇప్పుడు ఆ ఓటమి దెబ్బ నుంచి బయటపడి నార్మల్సీ రిస్టోర్ అయిందా వైఎస్ఆర్సీపీకి? ఆయన చూడబోతే జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కలవటానికి తెప్పించి జనంలోకి అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు సార్? ఇంకా ఆయన రాకుండానే ఎంత ఉంది. మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసు, మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు రైతుల పక్షాన పోరాడమని అద్దాలు పగలగొట్టింది మనమే అంటగా. ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళట కదా. మన వాళ్ళు మీరు నేను ఉంటే చెప్పండి. వాళ్ళు జనరల్గా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటంటే, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్రౌడ్ని పిలిపించి కావాలని రగడ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇంకొక అభియోగం, రాదర్ గవర్నమెంట్ అబ్జర్వేషన్. ఇప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది, చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది, ప్రభాస్ది. వాళ్ళ ఫ్యాన్స్ వెళ్తారు థియేటర్లకు కొడితే, ప్రభాస్ వెనకాల నుంచి చేయించాడు, మహేష్ బాబు వెనకాల నుండి చేయించాడు. ఎక్కడ దొరకపోతే జనాలు పిచ్చెక్కిపోయి రాలేసి కొడతారు 4 అద్దాలు. దాని అర్థం బాలకృష్ణ ఫోన్ చేసి చెప్పాడా, చిరంజీవి చెప్పాడనా? ఫ్యాన్స్ అలా ఉంటారు. ఫ్యాన్స్ని నియంత్రించడానికి కదా పోలీసులంతా 1,200 మందిని పెడతామని చెప్పి 900 మందిని పెట్టారు. ఏడ పెట్టారు వాళ్ళని? హైవేల్లో పెట్టి దిగ్బంధాలు చేయమన్నారు. పొలాలు గట్ల అడ్డుపడి వచ్చి గుమ్ము కొడితే ఎవరెడీ చేయగలుగుతారండి? దానికి మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుందా?
ఇంకేమున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనాల దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేయడానికి నేను నా మీద ఎంత దుష్ప్రచారం జరిగింది ఒకవేళ ఆయన వర్షంలో వాస్తవంగా జరిగింది ఇది ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? వేరే యాక్టివిటీస్లో ఏమైనా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఎందుకు చెప్పాలంటాడు? నీకు మంచి జరిగితే నాకు ఓటే అన్నాడు, ఇంకా బాగా మంచి జరుగుతుందని ఇటుపక్క ఓటేశారు. అంతేగాని ఆయన మంచి చేయలేదని ఓటే లేదా? మంచి చేశారంటే దానికి ఒక పద్ధతి పాడు ఏడిచింది కదా, ఆ పద్ధతి పాడు ప్రకారం చేశారు. ఇప్పుడు మీరు నెల నెల జీతం తీసుకొని పని చేస్తారు, ఇది మనం అనుకుంటాం. కానీ లంచాలో తీసుకుని పని చేస్తే అలా నేను పని చేయట్లేదని బాధపడిన చూస్తే మనం ఏంటి చేయగలుగుతాం? వాళ్ళ సినిమాలు ఆమెను కథలాగే మిగులుతుంది, అవునా కదా? ఈ 71 ఎమ్మెల్యేస్ వీళ్ళ మీద ఏంటండి వాడికి మహానాడు తర్వాత మాడదాం సార్. అది మహానాడు తర్వాత చాలా పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతుంది. మహానాడు ఏంటి? మహానాడులో ఏం ఓల్డ్ బ్యూరోని ముస్లిం బ్యాచ్ని ఎత్తేస్తారు. ఓఎల్ఎక్స్ అంతా అదే. ఓఎల్ఎక్స్ యనమల రామకృష్ణుడు బ్యాచ్, రామకృష్ణుడు అదే బ్యాచ్. ఆయన బాటే మిగిలిన వాళ్ళకి బంగారు బాట. సరే, బామ్మ మాట బంగారు బాట. గొర్రెల బుచ్చేశ్వర గారు ఇలాగ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జీవితంతో ఎమ్మెల్యే, ఆయనకి జీవితంలో సముచిత స్థానం రాదు. మరి మా పొన్నూరు ఎమ్మెల్యే దుల్పాల నారాయణ చౌదరి గారు ఆయన డైరీ వదలాలి, డైరీ వదిలేదాకా ఇల్లు వదల బొమ్మాలి కదా, ఎవరికి వదలాలి అది అన్నీ వాళ్ళకి తెలుసు.